అందరికీ నా నమస్కారాలండి. జేఎన్‌టీయూహెచ్‌కి సంబంధించి R25 సిలబస్‌లో ఇంగ్లీష్‌కి సంబంధించి యూనిట్ 3 బీ థాంక్‌ఫుల్ అనేటటువంటి పోయెమ్ ఉంది. అయితే ఈ పోయెమ్ ఎవరు రాశారో తెలీదు. దీన్ని ఇవ్వడం అయితే జరిగింది. బీ థాంక్‌ఫుల్ అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. అసలు కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏందంటే, సో మన జీవితంలో వచ్చే ఏవైనా సరే మనం థాంక్ గాడ్ అని చెప్పుకోవాలి. అండ్ చాలా మేలు చేసావు అనేసే మనం మన మనసులో ఉండాలి. జనరల్‌గా చాలామంది ఏమంటారు తల్లిదండ్రులతో కూడా, ఏమిచ్చావు? ఏం చేసావు నువ్వు?" ఇది. జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, అయినా మనకు సరిపోదు. కానీ ఈ పోయెమ్ ఏం చేస్తుందంటే, బీ థాంక్‌ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పడం అయితే జరుగుతుంది. హౌ డస్ ద పోయెమ్ రీడిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ థింగ్స్ టు లుక్ ఫార్వర్డ్ టు? లుక్ ఫార్వర్డ్ టు అంటే ముందు వైపు చూడడం. ఎలా ఈ కాన్సెప్ట్ బీ థాంక్‌ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండండి అనేటటువంటి పోయెమ్‌లో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏ కాన్సెప్ట్ ఉంది? ముందు వైపు చూడడం, భవిష్యత్తులో చూడడం అనేది ఏ విధంగా చెప్పబడింది? ద పోయెమ్ సేస్ దట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ వి వాంట్. జీవితం అంటే నాకు కావాల్సినంత కావాలి. నేను చూసిందంతా నాకు కావాలి. నేత్రాశ అంటారు దీన్ని. అంటే కన్ను పడింది అంటే అది కావాలి అంతే. చిన్న పిల్లలకి ఉంటుంది. ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి. ఇఫ్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ దేర్ వుడ్ బి నథింగ్ లెఫ్ట్ టు హోప్ ఫర్. ఏం చెప్తా అంటే మనకు నిజంగానే మనకు కావాల్సినంత దొరికేసిందనుకోండి. అసలు ఇంకా దానికి ఆశ ఇయన్నీ ఏం ఉండవు. ఆశ అనేది ఉండదు జీవితంలో. పెద్దగా ఏమి ఉండదు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఏమైద్ది విరక్తి పుట్టిద్ది. ఇట్ షోస్ దాట్ నాట్ నోయింగ్ సంథింగ్, ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ ఆల్సో గుడ్. ఏం చెప్తున్నా అంటే ఇందులో తెలియకపోవడం ఎందుకు మంచిది? తెలుసుకుంటాం కాబట్టి. ఫేసింగ్ ప్రాబ్లమ్స్, చాలా సమస్యల్ని ఫేస్ చేస్తుంటాం. మనం బాధపడతాం. తర్వాత ఆ ప్రాబ్లం పోగానే సంతోషిస్తాం. మేకింగ్ మిస్టేక్స్ ఆర్ ఆల్సో గుడ్. తప్పులు చేస్తాం. అయినా మంచిదే. ఎందుకని? నేర్చుకుంటాం కాబట్టి. ఇట్ ఈస్ బికాస్ దే హెల్ప్ అస్ లెర్న్ అండ్ గ్రో. ఇవన్నీ కూడా మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మన ఎదుగుదలకి సాయం చేస్తాయి. సో ద పోయెమ్ రీడిఫైన్స్ థింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాస్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్, నాట్ జస్ట్ డిజైర్స్ ఆర్ కంఫర్ట్. జనరల్‌గా ఏమనుకుంటారు తల్లిదండ్రులు ఒక అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు, "మా అమ్మాయి సుఖంగా ఉండాలా, ఏ పని చేయకూడదు" అని అనుకుంటారు. అలా చేయకపోతే ఏమొస్తాయి? షుగర్‌లొస్తాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రతి ఛాలెంజ్‌ని కూడా ఒక అవకాశంగా భావించాలి. ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా భావించాలి. దాన్ని మన ఎదుగుదలకి ఉపయోగించుకోవాలి. కేవలం కోరికలు అండ్ సుఖంగా ఉండేటటువంటి కాన్సెప్ట్‌లే గాదు. కష్టాలొస్తాయి. మనుషులు కష్టాలు రాకుండా ఉండనే ఉండవు. అసలు ఓ మనిషి కన్నీళ్లు కార్చకుండా తన జీవితాన్ని లీడ్ జేయడం అనేది సాధ్యం కానే గాదు ప్రపంచంలో. ఎవ్వరి వల్ల గాదు. కాబట్టి ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా, మన జీవితాన్ని మెరుగుపరిచేటటువంటి అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. వై డస్ ద పోయెట్ వాంట్ అస్ టు బి థాంక్‌ఫుల్ ఫర్ డిఫికల్ట్ టైమ్స్? ఈ బీ థాంక్‌ఫుల్‌లో పోయెట్ అంటే యాక్చువల్‌గా ఇవ్వబడలేదు. పోయెట్ ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి కష్టమైనటువంటి సమయానికి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఎందుకు అంటున్నాడు? ద పోయెట్ వాంట్స్ అస్ టు బి థాంక్‌ఫుల్. కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఫర్ డిఫికల్ట్ టైమ్స్, కష్టాలు అది కూడా, బికాస్ దే మేక్ అస్ స్ట్రాంగ్. అవి కృతజ్ఞత కలిగి ఉంటే మనల్ని ఏం చేస్తాయంటే అది చాలా చాలా బలమైన పర్సన్‌గా మనల్ని చేస్తాయి. కృతజ్ఞత కలిగి ఉండడం ఏంటి? ఏంటంటే మన దగ్గర కారు లేదు. కానీ కాళ్ళున్నాయని థాంక్ గాడ్ అనుకోవాలి. మన దగ్గర కోటానుకోట్లు విలువయించేసేటటువంటి ఇల్లు లేకపోవచ్చు. కానీ కనీసం వర్షం పడేటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక చిన్న ఇల్లు లేదా మన నెత్తి మీద కప్పు ఉన్నందుకు దేవుణ్ణి ఘనపరచాలి. థాంక్ గాడ్ అని అనుకోవాలనమాట. అది కృతజ్ఞత కలిగి ఉండడం. అంతే తప్ప ఎప్పుడు కొంతమంది ఏడుస్తానే ఉంటారు. అది లేదే. కారు కొన్నారు. 2,00,000 కారేనే. అరే! సెకండ్ హ్యాండేనే. ఫస్ట్ హ్యాండ్ 20,00,000ది కొనాలి.
20 లక్షలది కొన్న తర్వాత ఆ క్రికెటరు, ఆ మూవీ యాక్టర్ ₹1,00,00,000 పెట్టి కొన్నాడు. నేను కొన్నా. ఇక అంతే జీవితాంతం ఏడవడం, పక్కనున్నోడిని ఏడిపియడం. వెన్ లైఫ్ ఈజ్ హార్డ్, జీవితం కష్టమైనప్పుడు వి లెర్న్ పేషెన్స్. ఏమొస్తుంది? ఓర్పు అనేది వస్తుందండి. మన జీవితం కష్టాలమైనప్పుడు ఓర్పుని నేర్చుకుంటాం. ఓర్పు ఎక్కడా రాదు. కరేజ్, సాహసం నేర్చుకుంటాం. అలానే సమస్యల్ని సాల్వ్ చేసేటటువంటి విధానం నేర్చుకుంటాం. దీస్ ఎక్స్‌పీరియన్సెస్ హెల్ప్ అస్ గ్రో యాస్ ఎ పర్సన్. ఒక మనిషిగా మనల్ని ఇవి నడిపిస్తాయండి తర్వాతి కాలంలో. కష్టాలు మనిషిని గట్టి మనిషిగా తయారు చేస్తాయి. మామూలుగా చిన్న కష్టాలు పడకుండా స్మూత్‌గా పువ్వులాగా పెరిగాడనుకోండి, నలిపేసిద్ది ఈ సమాజం. ఎప్పుడైతే స్ట్రగుల్స్ ఉంటాయో మనం గట్టి పడతాం. ప్రతి స్ట్రగుల్‌ని కూడా ఫేస్ చేస్తాం. ముందుకు వెళ్తాం. విరిగిపోం, నలిగిపోం, కారిపోం. ఏం చేస్తాం? గట్టిగా నిలబడతాం. వితౌట్ స్ట్రగుల్స్ వి వుడ్ నాట్ ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. అసలు కష్టాలు లేకపోతే మనం ఏమాత్రం కూడా మన జీవితాన్ని గొప్పగా చేసుకోలేం. అండ్ అండర్‌స్టాండ్ ద వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్. అసలు ఆనందం అంటే ఏందో తెలీదు కష్టం లేకపోతే ముందు. సుఖం విలువ తెలీదు కష్టం లేకపోతే. ఒక రోజంతా నైట్ ఔట్ చేశారు. చేయాల్సొచ్చింది. చాలా కష్టపడుతున్నారు. తప్పలా. ఉద్యోగంలోనో ఎక్కడైనా. తర్వాతి రోజు కంటి నిండా నిద్రపోయినందుకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎవరైనా కొనగలరా? నీకిన్ని కోట్లు ఇస్తాను. ఆ సంతోషం నాకిచ్చేయి అంటే ఇవ్వగలరా? అలానే ప్రతిరోజు మనం ఏమైనా 24 గంటలు నిద్రపోకుండా ఉండగలమా? లేదు కదా! అకార్డింగ్ టు ద పోయెట్ వై షుడ్ వి బి థాంక్‌ఫుల్ ఫర్ సెట్ బ్యాక్స్? మన ఓటమిని బట్టి మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? అంటే థాంక్సే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఓటమి ఎదురైనా సరే థాంక్స్ అని చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కలిగి ఉండాలి? తల్లిదండ్రులకు కలిగి ఉండాలి జన్మనిచ్చినందుకు. అండ్ దేవుని మీద నమ్మకం ఉంటే దేవునికి మనం థాంక్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత ఈజీ కాదు. మనకే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అరవీర కష్టంగా, భయంకరంగా చాలామందికుంటుంది. మరి మనకేందంటే అన్ని కష్టాలు లేనందుకు దేవుణ్ణి థాంక్స్ చెప్పుకోవాలి. అకార్డింగ్ టు ద పోయెట్, సెట్ బ్యాక్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే టీచ్ అస్ లెసన్స్. ఈ కష్టాలు, ఓటములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఏం చేయాలి అంటే చాలా చాలా హమ్మయ్య! అంటే సపోజ్ ఒక వేలు పోయిందనుకో, చెయ్యి పోలా, ఏలేగా పోయింది, పోతే పోనీలే. ఇది ఒక 'స్కార్పియన్' అని ఒక చిన్న పోయెమ్ ఉంటుంది. 'నైట్ ఆఫ్ ద స్కార్పియన్' అనేసి. అందులో ఒక తల్లిని ఏం చేస్తుందంటే తేలు కుడుతుంది. ఆమె ఏం చెప్తుందో తెలుసా? హమ్మయ్య! నన్ను కుట్టింది ఇంకా నా పిల్లోడిని కుట్టల. అల్లాడిపోయేవాడమ్మా! ఇంత కష్టం నాకైతే వచ్చింది. నా పిల్లోడికి రాలేదని ఏం చెప్తుంది? దేవుణ్ణి థాంక్స్ చెప్తుంది. కాబట్టి కష్టాలనేవి ఏం చేస్తాయంటే మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాలు మామూలుగా అయితే మనం ఏమాత్రం నేర్చుకోలేం. ఫెయిల్యూర్ షో అస్ వాట్ వెంట్ రాంగ్. ఈ కష్టాలు, అపజయాలు, సెట్ బ్యాక్స్ అంటే ముందే చెప్పుకున్నాం అపజయాలని, ఫెయిల్యూర్స్ అని. ఈ ఫెయిల్యూర్స్ ఏం చేస్తాయంటే మనల్ని ఎక్కడ తప్పుపోయాం మనం అనేది నేర్పిస్తుంది, తెలియజేస్తుంది. అండ్ గైడ్ అస్ టు డూ బెటర్ నెక్స్ట్ టైమ్. నెక్స్ట్ టైము మనం బెటర్‌గా చేసి గెలవడానికి అపజయం అనేది కారణమవుతుంది. సెట్ బ్యాక్స్ ఆల్సో బిల్డ్ స్ట్రెంగ్త్. అంతేకాదు మనలో తెలియనటువంటి బలాన్ని, మానసిక శక్తిని ఇస్తుందన్నమాట. క్యారెక్టర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. మంచి ప్రవర్తన అనేది మనలో ఉంటుంది. గుడ్ క్యారెక్టర్ రావడానికి ద బెస్ట్ క్యారెక్టర్. ఏదైనా చిన్నది జరిగితే వణికిపోతాం. సెన్సిటివ్ అండి. సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే ఏంది? చాలా ప్రొటెక్టెడ్‌గా పెరిగితే సెన్సిటివ్. కాబట్టి అట్లాంటిది కాదు. అపజయాలు ఎదురైనప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు చాలా మొక్కవని దీక్షతో విజయం పొందే వరకు కూడా అలుపెరగకుండా ఏం చేస్తాడంటే తన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఓర్పుని, సహనాన్ని అండ్ జ్ఞానాన్ని అపజయం అనేది ఇస్తుంది. అపజయం అనేది విజయానికి తొలిమెట్టు. డిస్కస్ ద ఫిలాసఫీ ఆఫ్ పర్సనల్ గ్రోత్ ప్రెజెంటెడ్ ఇన్ ద పోయమ్. పర్సనల్ గ్రోత్ అనేది ఉందండి ఈ పోయంలో. బీ థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. అంటే థ్యాంక్స్ చెప్పుకోవడం ప్రతి సిచ్యువేషన్‌లో. మీకు నష్టం జరిగినా సరే చెప్పుకున్నాం కదా! హమ్మయ్య! నా బిడ్డను కొట్టలా, నన్ను గుట్టింది. పాపం పిల్లోడు అల్లాడిపోయేవాడనేసి. కాబట్టి
కారు లేకపోయినా కాళ్ళు ఇచ్చాడు దేవుడు. అందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవడం అనమాట. ద పోయమ్ 'బీ థాంక్‌ఫుల్' ప్రెజెంట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఇదేంటంటే పాజిటివ్ ఫిలాసఫీ. నెగెటివ్ ఫిలాసఫీ కాదు. పాజిటివ్ ఫిలాసఫీ ఇది. ఇట్ టీచెస్ అస్ దట్ పర్సనల్ గ్రోత్ డస్ నాట్ కమ్ ఓన్లీ ఫ్రమ్ సక్సెస్. చాలామంది ఏమనుకుంటారంటే విజయాల వల్ల మనం చాలా గొప్పవాళ్ళమవుతాం. కానే కాదు. అపజయాల వల్ల మన మానసిక బలం పెరుగుతుంది. మానసిక బలం భయంకరంగా పెరుగుతుంది అపజయాల వల్ల. ఆ అపజయాల నుంచే ఎంత తొక్కేస్తారో మనల్ని, అంత పైకి ఎదుగుతాం మనం. కంఫర్ట్‌గా ఉంటే చాలా గొప్పగా ఎదుగుతాం అనుకుంటాం. ఏసీ యేసుకొని కూర్చుంటే సమ్మగా అండ్ హ్యాపీగా మన జీవితం సూపర్‌గా ఉంటాయి అనుకుంటాం. కాదు. ఎండలో తిరిగేటప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతుంటే కాళ్ళు కాలుతాయి చూసారా? అది నేర్పించిద్ది జీవితాన్ని. అది నేర్పించిద్ది ఏసీ రూమ్ యొక్క గొప్పతనం ఏంటో. అంతే తప్ప ఫాదరో, మదరో ప్రొవైడ్ చేస్తే మనం ఉంటే దాని గొప్పతనం తెలీదు. మనం వేరే వేరే వాటికి వాడేస్తాం. గుడ్ టైమ్స్ మంచి సమయాల వల్ల జీవితంలో మంచి జరిగిద్దనుకుంటాం. కానీ కాదు. చెడ్డగా ఉండేటటువంటి పరిస్థితులు అండ్ చెడు పరిస్థితులు, మనల్ని కష్టపెట్టేటటువంటి పరిస్థితులు, మనల్ని ఇక అయిపోయిందిరా నీ పరిస్థితి అనేటటువంటి చెప్పే పరిస్థితులే మనల్ని ఏం చేస్తాయంటే రియల్ గ్రోత్ వైపు అడుగు పెట్టేటట్లు చేస్తాయి. రియల్ గ్రోత్ హ్యాపెన్స్ వెన్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అండ్ డిఫికల్ట్స్. కష్టాలొచ్చినప్పుడు, సవాళ్ళొచ్చినప్పుడు, సమస్యలొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఏముంటుందండి? రియల్ గ్రోత్ అనేది కనబడుతుంది. నిజమైనటువంటి అభివృద్ధి మన కష్ట సమయంలో కనబడుతుంది. చెట్టు ఎప్పుడు పెరుగుతుంది? పొద్దున ఏం పెరగదు. రాత్రిపూట చీకట్లో పెరుగుతుంది. ఎండలో ఉన్నటువంటి టైంలో అది టోటల్ తీసుకొని రాత్రిపూట ఏం చేస్తుంది? పొద్దున ఆక్సిజన్నే వదలొచ్చు. రాత్రిపూట మాత్రం తాను ఏం చేస్తుంది అంటే ఈ నిర్మాణం అంతా కూడా పెరగడం అంతా కూడా రియల్ గ్రోత్ చీకట్లోనే జరుగుతుంది. మనం ఏమనుకుంటాం చీకటి అంటే చాలా కష్టకాలంగా భావిస్తాం. అలాంటి కష్టకాలంలోనే రియల్ గ్రోత్ జరుగుతుంది మనది. ద పోయిట్ టెల్స్ us to be thankful when we do not have everything we desire because this gives us hope and something to look forward to. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకు అది లేదు, ఇది లేదంట. అప్పుడే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ దిస్ పొజిషన్. బా! దేవుడు చాలా ఇచ్చాడురా. బా! మా తల్లిదండ్రులు ఇవ్వకపోయినా ఇచ్చారు. ఏమిచ్చారు? మామూలు డైలాగే. జన్మ ఇచ్చారు ఇయన్నీ ఉంటాయి. అసలు వాళ్ళు వదిలేస్తే మనం ఎలా బతికేవాళ్ళం చాలా దరిద్రంగా ఉంటుంది. బట్ ఎట్లానో వాళ్ళకున్న తెలివితేటలతోనో ఎట్లానో మొత్తాన్ని తీసుకొచ్చారు. మా అమ్మోళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు కాబట్టి నేను ఐఏఎస్ అవ్వలేకపోయానంటే కుదరదు. అట్లా ఉండదు జీవితం. ఎవ్వడికి ఇదంతా కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఏది ఎక్కడ ఏ మలుపు ఎవరి కోసం ఏది సిద్ధం ఎవడికి తెలియదు. కాబట్టి ఎంత ఉన్నోళ్ళైనా బేకార్గాళ్ళు అవ్వచ్చు. ఎంత బేకార్గాళ్ళైనా సూపర్ హిట్ పర్సన్స్, సూపర్ హీరోస్ అవ్వచ్చు. వెన్ వీ డు నాట్ నో సంథింగ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ఛాన్స్ టు లర్న్. మనకేం తెలియదు అనుకోండి, అప్పుడు కూడా మనం చాలా జీవితం పట్ల అబ్బా వెరీ గుడ్ మన జీవితం బాగుంది అని అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అంటే ఆ టైంలోనే మనకు తెలియకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. ఓడిపోయాం, గెలిచేందుకు మార్గం చూసుకుంటాం. ద పోయమ్ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ దట్ బౌండరీస్ అండ్ లిమిట్స్ ఆర్ నాట్ బ్యాడ్. ఏం చెప్తానంటే మనకు విధించేటటువంటి సరిహద్దులు అండ్ లిమిట్స్ అనేవి చెడు ఏం కాదు. ఒక అమ్మాయి ఉంది. బాగా చదువుకుంటుంది. కానీ ఇంట్లో వదిన పెట్టేటటువంటి టార్చర్ ఉంటుంది. పెళ్ళైన అన్నకి వదిన టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి లిమిట్ అది. బౌండరీ అది. ఎట్లారా ఇదైపోతుంది. ఆ అమ్మాయి బాగా చదివే అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది అంటే ఏం టార్చర్ పెడుతుంది? చదువుకోవాలి. కానీ ఇంట్లో రాగానే తోమి నీ చెల్లెల చేత, ఉతికి నీ చెల్లెల చేత, నీళ్లు తెమ్మను నీ చెల్లెల చేత. ఇట్లా ఉంటుంది. చదువుకోవడానికి టైం ఉండట్లేదు. కసి పెంచుకోవాలా. అదే థ్యాంక్ఫుల్‌గా ఉండాలా. కసి పెంచుకోవాలా. చదవాలా. అంతే తప్ప వదిన మీద 4 సీరియల్లు చూసి ఎట్లా చేయాలా, ఎలా గొడవలు పెట్టాలా, ఎలా ఉరికిచ్చాలా, అన్న వదిన ఇద్దరు గొడవలు పెట్టి ఎట్లా వాళ్ళని కల్లోలపరచాలా, వెనకాల ఎలా నవ్వుకోవాలా, దానికి మన శక్తియుక్తుల్ని వాడుకోకుండా కసి పెంచుకొని మనం ఎలా ఎదగాల. ఏం చేసింది ఆ అమ్మాయి? కసి పెంచుకుంది, జాబ్ కొట్టింది, చక్కగా దూరంగా
వెళ్ళిపోయింది. తర్వాత పెళ్ళయింది. ప్రశాంతంగా బతికింది. అది. తర్వాత వదినైనా అమ్మగారు అని చేతులు కట్టుకొని నిలబడాల్సింది. ఎందుకంటే ఈమె ఉద్యోగస్తురాలు గాబట్టి. ఈమె వంటింట్లో ఉండేటటువంటి అమ్మాయి గాబట్టి తప్పదు. దే పుష్ అస్ టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ఇంప్రూవ్ జేసుకోవడానికి ఆ సిట్యుయేషన్‌ని వాడుకోవాల. అంతే తప్ప మనం కుమిలి నశించిపోకూడదు. ఈచ్ న్యూ ఛాలెంజ్ మేక్స్ అస్ స్ట్రాంగర్ అండ్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. ప్రతి ఛాలెంజ్ కూడా మనల్ని గట్టిగా అయ్యేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే వదిన చేత బాగా ఇబ్బందులు పడిందో, ఈ అమ్మాయి బయటికెళ్ళిన తర్వాత అసలు ఎవడికి భయపడదు. చూసాంలే చాలా అనుకునేది. అవసరమైతే నలుగురికి సాయం చేస్తుంది. ఈవెన్ మిస్టేక్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే టీచ్ అస్ వాల్యుబుల్ లెసన్స్. మనం ఒకవేళ కొన్నిసార్లు పొరపాట్లు చేయొచ్చు. అంత మాత్రాన మనం కుంగిపోకూడదు. కుమిలిపోకూడదు. జనరల్‌గా మనిషి పొరపాట్ల ద్వారా నేర్చుకుంటాడు. తప్పులు కాదు. పొరపాట్ల ద్వారా నేర్చుకుంటాడు. టైర్డ్‌నెస్ అండ్ వీరీనెస్ షో దట్ వి హావ్ వర్క్డ్ హార్డ్ అండ్ గివెన్ అవర్ బెస్ట్. మీలో నీరసం వస్తుంది. బాగా చదివారు. బాగా పని చేశారు. నీరసం వచ్చింది. అంటే అది నువ్వు వీరుడు అని నీ చెమట తెలియజేసిద్దనమాట. నువ్వు కష్టపడ్డావని నీ చెమట తెలియజేసిద్ది. అది బలహీనతకు గుర్తు కాదు. ఆ చెమట నీ యొక్క పట్టుదలకి గుర్తు. ద పోయెట్ వాంట్స్ అస్ టు అండర్‌స్టాండ్ దట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ బ్లెస్సింగ్. మంచి మరియు చెడు 2 కూడా బ్లెస్సింగ్స్ ఇన్ డిస్‌గైజ్ అన్నమాట. మారువేషంలో మన చెడు జరిగినా అది మారువేషంలో ఉన్న ఆశీర్వాదం. అంటే మంచి అన్నమాట అది. దూరాన మంచి చేసిద్ది. ఏందిరా ఇట్లాంటి వదిన వచ్చింది అనేసి ఆ అమ్మాయి చెల్లి పాపం బాధపడతా కూర్చుందనుకో, కుదరదు. కసి పెంచుకున్నావు. అండ్ ఉద్యోగం కొట్టావు. యాక్చువల్‌గా ఈ అమ్మాయికి అంత ధైర్యం లేదు. చదివిద్ది గానీ, అమ్మో! ఎక్కడికో ఎళ్లి పని జేయాలా? నా వల్ల కాదు అని కూర్చునే తత్వం ఈ అమ్మాయిది. కానీ ఇప్పుడు వదిన ఏం జేసింది? తన యొక్క టార్చర్, వెరైటీస్ ఆఫ్ టార్చర్ విత్ సీరియల్స్ చూసి, ఆమె మీద అన్నీ ప్రయోగించి, అన్నని కొంచెం ఇది జేసుకొని, బాగా ప్రయోగించి, ఆమె టాలెంట్ అంతా ఉపయోగించి, ఆ అమ్మాయిని ఎట్లా కష్టపెట్టాలో అలా చాలా సులభంగా, చక్కగా కష్టపెట్టింది. కానీ ఈ అమ్మాయి ఏమైంది? ఎప్పుడైతే కష్టకాలంలో బాగా గట్టిపడింది. ఎవరికి భయపడదు. ఒంటరిగా ఉండడానికి కూడా భయపడదు. వెన్ వి ఆర్ థాంక్‌ఫుల్ ఫర్ సెట్ బ్యాక్స్, మన యొక్క కష్టాలకు గనక మనం థాంక్ గాడ్ ఈ కష్టం ఇచ్చావు. నాకు నేర్పించబోతున్నావు. యెస్ అని అనుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ అండ్ ట్రబుల్స్ ఏవైతే అపజయాలున్నాయో, ఏవైతే కష్టాలున్నాయో, ఈ నెగెటివ్స్‌ని మనం పాజిటివ్స్‌గా మార్చుకోగలం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం జేసింది? వదిన మీద కూడా తాను సీరియల్ నేను చూస్తా కూర్చొని అని చదువు పాడు చేసుకొని సీరియల్‌లు చూసి 4 అస్త్ర శస్త్ర అన్ని శస్త్రాలు, క్షుద్ర పూజలు అయి నేర్చేసుకొని ఆమె మీద ప్రయోగించలా. ఆమె ఏం చేసింది ఇంకా గట్టి కసిగా చదివి జాబ్ కొట్టింది. కాబట్టి ఓ లెక్చరో, ప్రొఫెసరో జాబ్ కొట్టింది. కొట్టంగానే ఇంకేముంది ఆటోమేటిక్ సరెండర్ అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రొఫెసర్ వచ్చే అంట్లు తోమే అంత సినిమా లేదు. నేను కాకపోతే బయటికి పోతా. ప్రేమ ఉంటే చేసేది లేకపోతే వేరేది. పెళ్లి చేశారు. వేరే ఇంటికెళ్ళింది. రాణిలాగా ఉంటుంది. ఇప్పుడొచ్చి నా ఇంట్లో అంట్లు తోమంటే కుదరదు. దిస్ యాటిట్యూడ్ హెల్ప్స్ అస్ లివ్ ఎ మోర్ ఫుల్‌ఫిల్డ్ అండ్ మీనింగ్‌ఫుల్ లైఫ్. ఎప్పుడైతే ఒక కష్టం వచ్చిద్దో, మనం దాన్ని అధిగమించి పోరాడతామో, ఆ సిట్యుయేషన్ బట్టి కుంగిపోకూడదు. థాంక్ గాడ్ నాకు ఒక మంచి కిక్ ఇచ్చేటటువంటి లైఫ్ ఇచ్చావు నువ్వు. వెరీ గుడ్ అనేసి ఏం చేయాలంటే దాన్ని వీలైనంతగా ఈదాల. అంతే తప్ప దొరికింది దొరికినట్టు చీల్చి చెండాడకూడదు. అన్నిటిని బ్రేక్ చేయకూడదు. అన్న జీవితాన్ని చించకూడదు. అండ్ వదిన మీద శస్త్ర క్షుద్ర పూజలన్నీ ప్రయోగించకూడదు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఖచ్చితంగా ప్రయోగిస్తారు. వాళ్ళ టాలెంట్ మొత్తం ఎళ్ళిన చోటల్లా వదిన గురించి చెప్పడం. అన్న ఏదో పప్పెట్ అయిపోయాడని చెప్పడం. సంథింగ్ ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సీరియల్ విన్యాసాలన్నీ కూడా జరుగుతా ఉంటాయి. కానీ ప్రతి దాన్ని కూడా పాజిటివ్‌గా డీల్ చేయడం తెలియాలి. ద ఫిలాసఫీ ఆఫ్ పర్సనల్ గ్రోత్ హియర్ ఈస్ క్లియర్. ఏదైతే పర్సనల్‌గా గ్రోత్ అనేది చాలా సులభం. ఏందంటే గ్రోత్ కమ్స్ త్రూ గ్రాటిట్యూడ్. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏంటి కృతజ్ఞత ఏంటిదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాపం ఒక మామ దగ్గరికి ఒక అల్లుడెళ్ళాడు. ఏది పిల్లనిచ్చిన మామ కాదు. మామూలుగా చెల్లి ఉంటుంది కదా! చెల్లి కొడుకు. ఏమని మామయ్య అని పిలుస్తాం. ఎళ్ళాడు. అయ్యా నాకు డబ్బులు కావాలి. కొంచెం వ్యాపారం పెట్టుకుంటా. నా దగ్గర డబ్బులు లేవు గానీ, ఎలక ఒకటి చచ్చిపోయింది తీసుకెళ్ళంటాడు. సరే అని ఎంత ధైర్యంరా! ఎంత ఒళ్ళు బలుపురా మామ నీకు అని అనుకోలా. ఎలకన సరే అని జెప్పి ఆ ఎలకని తీసుకెళ్ళి ఏం జేశాడు, బయట ఎలక శవం అన్నమాట అది.
అది యాక్చువల్‌గా ఏదో పెట్టాడు. అది చచ్చింది. బోన్‌లో పెట్టాడు. అది చచ్చింది. ఇచ్చాడు. తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్ళి పిల్లి ఏదైతే ఉందో పిల్లి ఇంట్లో ఉన్న దాంట్లో ఎలకబెట్టడానికి ఎవడో ఒక రూ. 10 పెట్టి కొంటాడు. ఈడేం చేస్తాడు ఆ రూ. 10తో ఏదో పూలు కొంటాడు. ఆ పూలని మాలగా కడతాడు. ఆ మాల అమ్ముతాడు. మాల కాస్త తర్వాత కాలంలో ఆ వ్యాపారం బాగా వర్ధిల్లిద్ది. ఓ రూ. 10 కాస్త రూ. 50, రూ. 50 కాస్త 500, 500 కాస్త 5,000, 5,00,000 అయిపోద్ది. గజమాలలు తయారు చేసే స్థాయికి ఎదుగుతాడు. ఒక గజమాల పెద్ద ఊరేగింపుతో గజమాల తయారు చేసుకొని మావ మీద ఆ గజమాల వేయడానికి వెళ్తాడు. అది గ్రాటిట్యూడ్ అంటే. నువ్వు నాకు ఏం చేశావు? నువ్వు చేసింది చెడే. కానీ నేను పాజిటివ్‌గా తీసుకున్నా. ఇక్కడ వదిన చేసిందేంది? తాను పని తప్పించుకొని మీద ఏసేస్తే నేను సుఖంగా ఉండొచ్చనుకుంది. సో, కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్‌గా ఇవ్వాలి. లెర్నింగ్ అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ ఫ్రమ్ స్ట్రగుల్స్. ఈ గ్రాటిట్యూడ్ ఏందంటే, మనం నేర్చుకోవడానికి మనం బలం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఇది. అకార్డింగ్ టు ద పోయెమ్, వాట్ ఈస్ ద అల్టిమేట్ అవుట్‌కమ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞతని గనక మనం చేస్తే అంటే, "అరే మామ నువ్వు ఎలకనిత్తావా? ఉండు. ఇప్పుడు నేను ఎంత ధనవంతుడినయ్యానంటే, ఎలకలన్నీ పట్టుకొచ్చి నీ ఇంట్లో ఏత్తానురా" అని ఉంటది. లేదా దొరికినట్టుగా సందొచ్చినప్పుడల్లా మామ ఏం చేశాడో చెప్పడం మొదలుపెట్టాడు. దట్ ఈస్ నాట్ గ్రాటిట్యూడ్. డూ యూ థింక్ ఇట్ ఈస్ యాన్ అప్రోచ్ వి షుడ్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్? ఈ గ్రాటిట్యూడ్ అనేదే మన జీవితంలో అప్లై చేయాలా? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. నీ ఏదైతే సమాధానం దానికి కారణాలు చెప్పండి. గ్రాటిట్యూడ్‌తో కలిగి ఉండాలా? ఇందాక మనం ఎలక కథ చెప్పుకున్నాం. గ్రాటిట్యూడ్‌గా ఉన్నాడు. పెద్ద మాల తెచ్చి మామకేశాడు. చంపడానికి గాదు. థాంక్ యూ. ఏం చేశావు నువ్వు? నాలో ఉన్నటువంటి ఇన్ డెప్త్ ఎక్కడో ఉన్న నిద్రపోతున్న స్కిల్స్‌ని, బిజినెస్ స్కిల్స్‌ని నిద్రలేపావు ఎలకనిచ్చి. అది మామూలు విషయం గాదు. ఆ ఎలకే పెద్ద తాళం ఆ బిజినెస్ స్కిల్స్‌ని ఓపెన్ చేయడానికి. కాబట్టి నేను రుణం తీర్చుకుంటా. ఆ గ్రాటిట్యూడ్ ఉండాల. ఆ యాటిట్యూడ్ ఉండాల. అలాంటి వాళ్ళే ఎదుగుతారు. అంతే తప్ప "అరే దొరుకుతావురా నాకు" అన్న యాటిట్యూడ్‌లో ఉంటే మాత్రం కష్టం. అకార్డింగ్ టు ద పోయెమ్, ద అల్టిమేట్ అవుట్‌కమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈస్ రిచ్ అండ్ ఫుల్‌ఫిల్డ్ లైఫ్. ఎలా ఉంటుందంటే చాలా ధనికమైనటువంటి సంపూర్ణమైన జీవితం ఉంటుంది. ఎప్పుడు మంచే చేస్తాం మనం. మంచిని తెచ్చిద్ది. ఒకవేళ మనకు ఎవడైనా చెడు చేసినా మనం చేసిన మంచి అనేది దాన్ని ఏం చేస్తుందంటే నెగెట్ చేస్తుంది. దాన్ని తీసి పక్కన పడేస్తుంది. గ్రాటిట్యూడ్ హెల్ప్స్ అస్ సీ బ్లెస్సింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ సక్సెస్ బట్ ఆల్సో ఇన్ ప్రాబ్లమ్స్. సమస్యలున్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. మనం చెప్పుకున్న అమ్మాయి కావచ్చు, లేదా మామ దగ్గరికెళ్ళినప్పుడు ఎలక శవాన్ని ఇవ్వడం కావచ్చు. వెన్ వి ఆర్ థాంక్‌ఫుల్ ఈవెన్ డిఫికల్ట్ టైమ్స్ బికమ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఎప్పుడైతే మనం "సరే మామ నువ్వు ఇచ్చిందే నాకు ప్రసాదం తీసుకెళ్తా" అని తీసుకెళ్తా. అప్పుడు ఏదైతే మనం థాంక్‌ఫుల్‌గా ఉంటామో కష్టకాలం కూడా మన గ్రోత్‌ని ఆపలేదు ఆ విధంగా ఉన్నామంటే. ఎందుకంటే కోపం పెంచుకుంటే దానికే చాలా టైము మనం వెచ్చించాల్సుండిద్ది. వాడిని తలుచుకున్నప్పుడల్లా మనకేం పెరగాలంటే సెగ పెరిగి, కసి పెరిగి చదవడం, మంచి బిజినెస్ అట్లా చేసుకోవడం అంతే తప్పించి వాడంటేనే భగభగ మండుతా ఉంటే కడుపులో భగభగ మండి గ్యాస్ ట్రబుల్లొస్తాయి. గుండెల్లో మండితేమో హార్ట్ అటాక్‌లొస్తాయి. లివర్‌లో మండితే లివర్ దొబ్బిద్ది. కాబట్టి కిడ్నీలో మంటయితే కిడ్నీలో రాళ్ళొస్తాయి. అట్లా ఎందుకు అనవసరంగా మంచి చేసుకుంటా ఎళ్ళిపోవడమే. గ్రాటిట్యూడ్ టర్న్స్ ఫెయిల్యూర్స్ ఇంటూ లెసన్స్. ఫెయిల్యూర్స్‌ని లెసన్స్‌గా మారుస్తుంది. అపజయాల్ని విజయపు పాఠాలుగా మారుస్తుంది. ఛాలెంజెస్ ఇంటూ స్ట్రెంగ్త్స్. మనకు సవాళ్ళొచ్చిన వాటి మీద ఎక్కే బలవంతులుగా మారుస్తుంది. అండ్ ట్రబుల్స్ ఇంటూ బ్లెస్సింగ్స్. ప్రతి కష్ట సమయం ఒక ఆశీర్వాద సమయంగా మారిపోతుంది. ఇట్ చేంజెస్ అవర్ నెగెటివ్ థాట్స్ ఇంటూ పాజిటివ్ వన్స్ అండ్ మేక్స్ అస్ హ్యాపియర్ అండ్ స్ట్రాంగర్. కాబట్టి ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్‌తో ఉంటామో, నలుగురు మంచి చేయాలనుకుంటామో మనకు మంచే వస్తుంది. మీరు నలుగురికి మంచి చేయొచ్చు. నలుగురు మర్చిపోవచ్చు. కానీ ఒక టైం వస్తుంది. ఆ మంచి వాళ్ళని నిద్రపోనీయదు. మనకు కావాల్సింది కరెక్ట్ టైంలో కరెక్ట్ జరగాలి. అది జరిగేటట్లు చేసిద్దంతే. కాబట్టి అది మనల్ని ఏం చేస్తుందంటే ఆనందంగా ఉంచుతుంది. అండ్ బలవంతుడిగా ఉంచుతుంది. ఎప్పుడైనా పాజిటివ్‌గా ఉన్నవాడు చాలా బలవంతుడు. యెస్, ఐ థింక్ దిస్ ఈస్ అన్ అప్రోచ్ వి షుడ్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ప్రతిరోజు కూడా మనం పాజిటివ్‌గా ఉండాలి. మెనీ టైమ్స్ పీపుల్ కంప్లెయిన్ అబౌట్ ప్రాబ్లమ్స్ అండ్ ఫర్గెట్ టు సీ ద గుడ్ సైడ్.
ప్రతిదీ అందరి మీద చాడీలు చెప్పడమే. ఇది వాడు, అది వాడు, ఇది వాడు, ఇది కష్టపడ్డాడు కదా! నువ్వు పాజిటివ్ చూడవయ్యా. ఇఫ్ యూ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ వీ కెన్ హ్యాండిల్ స్ట్రెస్ బెటర్. మనం గనక మంచి చేయాలని ఉంటే ఒత్తిడి ఉండదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ సాడ్ అబౌట్ ఎ మిస్టేక్ వీ కెన్ బి థాంక్‌ఫుల్ దట్ ఇట్ టాట్ అస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఓ తప్పు చేసాం. కానీ మనం ఇది నేర్చుకున్నాం దీని ద్వారా అని అనుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ హేటింగ్ హార్డ్ వర్క్ వీ కెన్ బి గ్రేట్‌ఫుల్ దట్ ఇట్ బిల్డ్స్ అవర్ స్ట్రెంగ్త్. దిస్ వే ఆఫ్ థింకింగ్ మేక్స్ అస్ హోప్‌ఫుల్, పేషెంట్ అండ్ మోర్ సాటిస్ఫైడ్. అండ్ అమ్మో! ఇంత కష్టమైన పని నేను చేయలేనంటే, చేద్దాంరా మనకిది బలం ఇస్తుంది అనుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. ఇన్ డైలీ లైఫ్ గ్రాటిట్యూడ్ కెన్ ఇంప్రూవ్ రిలేషన్‌షిప్స్. మరి కృతజ్ఞత ఉంటే రిలేషన్‌షిప్స్ అనేవి బాగుంటాయి. మన చదువు బాగుంటుంది. పర్సనల్ గ్రోత్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ అస్ స్టే పాజిటివ్, స్ట్రాంగ్ ఈవెన్ వెన్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. జీవితం కష్టకాలమైనప్పుడు కూడా మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. సో ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ నాట్ ఓన్లీ వైస్ బట్ ఆల్సో నెసెసరీ ఫర్ ఎ హ్యాపీ అండ్ సక్సెస్‌ఫుల్ లైఫ్. మనం తెలివిగా ఉండేటట్లు చేస్తుంది, ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది, విజయవంతంగా ఉండేటట్లు చేస్తుంది. కాబట్టి మన గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.